హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం కోటరీ అంటుంటారనమాట. ఆ పార్టీలో ఉన్నోళ్ళు గానీ కాస్త ఏంది ఆఫ్ ద రికార్డ్‌గా బయటకొచ్చినోళ్ళు గానీ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ జగన్ చుట్టూ ఉన్న కోటరీ మొత్తాన్ని విమర్శిస్తా ఉంటారు. ఇప్పుడు మరి ఇట్లాంటి కోటరీ ఇప్పుడు టీడీపీలో కూడా తయారైందంటే తయారైందనమాట. అసలు ఒకప్పుడు చూసుకుంటే గత 40 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు పార్టీని చేతిలో తీసుకున్నప్పటి నుంచి ఆయన అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా గానీ ఎప్పుడు చూడు ఒక 10 మందితోటి ముఖ్యులు పార్టీలో అప్పటికప్పుడు పెద్దలనుకో ఒకప్పుడు అడిగితే ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, ఇట్లా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇట్లాంటోళ్ళు. ఆ తర్వాత కాలంలో మామూలుగా ఇట్లాగా పెద్దోళ్ళు ఎవరైతే పెద్దలు ఉంటారో పార్టీలో, ఎవరైతే బాగా అనుభవశాలులు ఉంటారో కొంతమంది అనుభవులైన అధికారులు వీళ్ళందరూ మంది ఒక 10 మందిని ఒక కమిటీలాగా యేసుకొని ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు అది అధికారంలో ఉన్నా సరే, ప్రతిపక్షంలో ఉన్నా సరే ఏం చేస్తాడు, నిన్నేం జరిగింది, ఈరోజు ఏం జరిగింది, దీని మీద మనం ఏం చేయాలని బాగా అడుగుతారు. వాళ్ళకి తోచినట్లుగా సలహాలు ఇస్తారు. దానికి తగ్గట్లుగా అధికార ప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళకి సమాచారం చేరవేరుస్తారు. వాళ్ళు దానికి అనుగుణంగా మాట్లాడేవాళ్ళు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా జనాలు ఏమనుకుంటున్నారు, జనాల యొక్క అభిప్రాయం ఏంటి అన్నదే వాళ్ళ యొక్క చర్చలలో బయటపడేది. జనాలు కూడా మనం అనుకున్నట్లు మాట్లాడుతున్నట్లు ఉండేదన్నమాట పార్టీలో. అట్లుండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎట్లయిందంటే ఇప్పుడు లోకేష్ ఉంది. లోకేష్ చుట్టూ ఒక భజన బృందం ఉంది. పేర్లు సరే ఇంత దాకా వచ్చినానికి ఎందుకంటే కిలార్ రాజేషు, సానాథ సతీష్ కుమారు, ఇంకా శ్రవణ్ అని కొంతమంది ఉంటారనమాట ఆయన చుట్టూ. ఆయన చుట్టూండి వీళ్ళంతా ఏం చేస్తుంటారంటే మామూలుగా అంతా మొత్తం వాళ్ళు అధికారులకు కూడా వాళ్ళు ఏం చెప్తే జరుగుతుంది. ఏదనంటే ఇంకా వాళ్ళ వాళ్ళ నుంచి ఫోన్ కాల్ వెళ్ళిందంటే లోకేష్ చెప్పినట్లే అన్నట్లుగా ఉంటుందన్నమాట అధికారులకు కూడా. అంత కమాండ్ ఉంది వాళ్ళు. ఇంకా అట్లా ఈ పరిస్థితులన్నీ నచ్చక ఎవరైనా ఉంటారు కదా నిఖార్సైన తెలుగుదేశంలో కానీ ఏ పార్టీలోని లీడర్స్ కానీ క్యాడర్లలో కానీ ఉంటారు. వాళ్ళు ఏదన్నా పాపం నాయకులతో చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఏదైనా చేరవేరుద్దామని అనుకున్నట్టు వీళ్ళు వాళ్ళని దాటనీరనమాట. అంటే వీళ్ళు కూడా నథింగ్ బట్ కోటరీ మాదిరి తయారైనారు. సో తయారైపోయి రొచ్చు చేసేస్తున్నారు. అధికారులకి దగ్గర కానీ ఇంకా ఏవైనా సరే కీలక ఫైళ్ళ విషయంలో కానీ మొన్న జరిగిన ఘటనల విషయంలో కానీ జోగి రమేష్ ఇంటి ఘటన అయితేనేమి, మళ్ళీ అదేంది అంబటి రాంబాబు ఇంటి ఘటన అయితేనేమి, ఇంకా తర్వాత నాయకులు తిట్టే కొంచెం అగ్రెసివ్గా బూతులు లేకపోయినా కానీ అగ్రెసివ్గా మాట్లాడే వ్యవహారం మీద అయితేనే కానీ ప్రతి ఒక్క దాని మీద వీళ్ళ ఒక వ్యవహారం ఉంటుందన్నమాట. ఒకవేళ ఎవరైనా అధికారులకు కానీ ఏదైనా ఇది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇది అది అని చెప్పినా కానీ ఈ పని ఎందుకు కాలేదు, లేకపోతే ఇది చేయండి అని, లేదు సార్ మాకు పైన నుంచి లోకేష్ గారి నుంచి ఇలా ఆదేశాలు వచ్చినాయి అన్నట్లు వాళ్ళు కూడా నేను చెప్పేయడం అయిపోతుంది అనమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏం చేస్తున్నారంటే పవర్ పాయింట్లో ప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటా ఆ ఫైల్ అటు ఈ ఫైల్ ఇటు తిప్పేసుకుంటా చూసుకుంటా వినుకుంటా ఉంటుంటారు. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుకుంటూ ఉంటుంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు డిఫర్ అవ్వట్లేదంటే లోకేష్ పవన్ కళ్యాణ్తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాడు, రెస్పెక్ట్ ఇస్తున్నాడు, దానికి అన్నీ ఉన్నాయన్నమాట వాళ్ళకి. అందువల్ల పవన్ కళ్యాణ్ కూడా చూస్తూ ఉన్నాడు, అంతేగాని డిఫర్ అవ్వట్లేదు. కాకపోతే ఇక్కడ మాత్రం లోకేష్ చుట్టూ చాలా పెద్ద కోటరీ ఉంది. ఈ మొన్న చూసావు కదా, అది మనం ఏంది ఫ్లైట్స్ వ్యవహారంలో కూడా ఇండిగో ఫ్లైట్స్ వ్యవహారంలో కూడా కోటరీల నాయకులే లోకేష్ వార్ రూమ్లో చెక్ చేస్తున్నాడు అన్నట్లుగా మాట్లాడించారు. దానివల్ల ఎంత ఇదైపోయాడు చూసాంగా. ఇట్లాంటి కోటరీలు ఉన్నంతకాలం ఏ పార్టీ కూడా ఎదగలు, ఏ నాయకుడు కూడా ఎదగలేడు. అర్థం చేసుకొని ప్రజా అభిప్రాయాన్ని గౌరవించండి. పార్టీలో ఉండే వేరే నాయకులు అందరి నాయకుల యొక్క అభిప్రాయాన్ని సేకరించండి. పార్టీ క్యాడర్ యొక్క అభిప్రాయాన్ని సేకరించి దానికి అనుగుణంగా నడుచుకోండి. కోటరీని నమ్ముకుంటే 11 కూడా రావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.